ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వాలు మారుతున్న పోలవరం నిర్మాణం మాత్రం పూర్తవుతలేదు. ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ విషయంలోనే ఎప్పటికప్పుడు ఆ పెండింగ్ అయితే పడుతుంది. తాజాగా డయాఫ్రమ్ వాల్కి సంబంధించి ఒక డెడ్ లైన్ అయితే విధించింది ప్రస్తుత ప్రభుత్వం. డిసెంబర్ చివరిలోగా ఎట్టి పరిస్థితుల్లో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తాము అంటూ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు, జలవనరుల శాఖ మంత్రి. వాస్తవానికి డయాఫ్రమ్ వాల్ ఒక రకంగా వరదల వల్ల దెబ్బతింది అనేది ప్రభుత్వం చెబుతున్నమాట. ఎందుకంటే అంతర్జాతీయ నిపుణుల సలహాలతో ఇప్పుడు కొత్త వాల్ అయితే నిర్మిస్తున్నారు. ఇది జర్మనీకి సంబంధించిన కంపెనీలు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాయి. ఈ పనులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎర్త్కమ్ రాక్ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఎర్త్కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ పనులు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక రకంగా వీళ్ళు చెప్పేది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పనులు ఆలస్యమైనవి అనేది. వాస్తవానికి 2024 లోపే పూర్తి చేసేస్తాము అంటూ అప్పటి మంత్రులు ఇచ్చిన హామీ, అంతకుముందు మంత్రులు కూడా ఇచ్చారు హామీలు. అప్పుడు గతంలో టీడీపీ హయాంలో దేవినేని ఉమా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ నీటిపారుదల శాఖ మంత్రిగా వచ్చారు వైసీపీ హయాంలో. తర్వాత అంబటి రాంబాబు నీటిపారుదల శాఖ మంత్రిగా వచ్చారు. వీళ్ళందరూ చెప్తానే ఉన్నారు పోలవరం ఈ 6 నెలల్లో పూర్తవుద్ది, 7 నెలల్లో పూర్తవుతుంది. మొత్తానికి 5 ఏళ్ళు గడిచిపోయినాయి, 10 ఏళ్ళు గడిచిపోయినాయి, అయిపోయింది. 2014 ముందు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అది 10 ఏళ్ళు పూర్తి అయిపోయింది. పైగా జాతీయ హోదా ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రీటెండర్ల పేరుతో మళ్ళీ టెండర్లకు పిలిచారు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. చివరికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. మళ్ళీ ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయితే కానీ పోలవరం ప్రాజెక్టు పూర్తవదు. తర్వాత మళ్ళీ అది మొదటి విడత, తర్వాత ఎత్తు విషయంలో మళ్ళీ ఇంకో తతంగం. ఓకే, ఇది ఇప్పటికైనా ఈ హయాంలో అయినా పూర్తవుద్దా లేదో తెలియదు, కానీ ముందైతే వెలుస్తున్న అప్డేటు డయాఫ్రమ్ వాల్ మాత్రం ఈ డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేస్తామంటున్నారు. అయిన తర్వాత ఇంకా తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనే చూడాలి.